ఈ పాత బట్టలతో అదిరిపోయే డోర్ మ్యాట్ అండి 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందే తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అద్భుతంగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో, మన ఇంట్లో చాలా బట్టలు, పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదండి. సో, మనం ఇంకా పక్కన పడేస్తూ ఉంటాము యూజ్ చేయని అయితే. ఇంకా మనం ఎవ్వరికి ఇవ్వడానికి ఒక్కొక్కసారి ప్రాణం ఒప్పదు. ఎందుకంటే మనకి కొన్ని చక్కగా ఉంటాయి కదా బట్టలు. అవి మరి నలగకపోయినా తీసి పక్కన పడేస్తూ ఉంటాం కదా. అలాంటి బట్టలను కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకెవరైనా మరి ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వస్తూ ఉంటాయండి. సో, ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియో అయితే వస్తుంది కాబట్టి సో, ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో రాదండి. సో, తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సో, నేను ఎంతగానో కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీకు కూడా మరి కొంచెం యూజ్ఫుల్గా ఉంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఒక హైప్ కూడా చేయండి. మీరు లైక్ అండ్ హైప్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి చక్కగా వర్క్ అవుతుంది. సో, చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఏమీ లేదండి, మన ఇంట్లో ఇలాంటి చున్నీలు కానీ పిల్లలవి పెద్దవాళ్ళవి కానీ ఉంటూనే ఉంటాయి కదండి. వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. సో, ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చున్నీలే కాదండి, శారీస్ అయినా ఏవైనా సరే మనకి పాతవి ఉంటూనే ఉంటాయి కదా మన ఇంట్లో. సో, మనం ఎందుకు పక్కన పడేస్తూ ఉంటాం, వేస్ట్ అని పక్కన పడేసే బదులు ఇలాంటివి చక్కగా రీయూజ్డ్ ఐడియాస్ చక్కగా చేసుకోవచ్చండి. సో, ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పిల్లలకి మనం పుస్తకాలకు అట్లా వేస్తూ ఉంటాం కదండి. అది అయిపోయిన తర్వాత ఇలాంటిది రోల్గా ఉంటుంది కదా, లాస్ట్లో ఇలాంటి పైప్ను ఒకటి తీసుకొని దాని లోపల నుంచి ఒక క్లాత్ని అయితే పెట్టుకోవాలండి. సో, ఈ క్లాత్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తానండి. చున్నీలు నేను ఒక 3 తీసుకున్నానండి, 3 కలర్స్. ఇలా కొంచెం ఇంచు గ్యాప్తో కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకున్నాను. ఇలా అంటే 2-3 మడతలు వేసేసి, శారీ అనుకోండి 2-3 మడతలు వేసేసి అలా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గర చున్నీలు ఉన్నా కూడా చున్నీలైనా ఒక 4-5 మడతలు ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ముక్కలు అనేవి బారుగా వస్తాయన్నమాట. సో, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఈ పైపులో నుంచి ఒక క్లాత్ను ఈ విధంగా లాక్కొని ఇలాగా ఆ తాడు అనేది ఓడకుండా గట్టిగా ఏదైనా ఒక థ్రెడ్ పెట్టేసి ముడి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి చున్నీల్ని, ఇలా కొంచెం గ్యాప్తో కట్ చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ తాడుని లోపల నుంచి కిందకి లాక్కోవాలి. తర్వాత వన్ సైడు ఇలాగా ఒక ముక్కను పెట్టేసి కట్టేసుకోవాలి గట్టిగా, ఒక కలర్ ముక్కని. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకొక సైడ్ నుంచి ఆ ముక్కను కూడా ఈ విధంగా ముడి వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి లైవ్లో మీకు. ఇలా పైపు ఉంది కదండి, పైపు లోపల నుంచి నేను ముక్కనైతే ఇలా పెట్టేసుకుని పైన ఆ తాడును కదలకుండా ఒక థ్రెడ్ పెట్టేసి కట్టేసాను అనమాట. ఆ థ్రెడ్ అనేది కదలకుండా మనకి ముడి వేసుకోవాలి. తర్వాత ఇటువైపు ఒక క్లాత్ ముడి వేసుకొని ఇటువైపు ఒక క్లాత్ను ముడి వేసేసుకొని చక్కగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఒక క్లాత్ కలరు ఈ విధంగా మనం పువ్వులు మాల కడుతూ ఉంటాం కదండి, పైనుంచి ఈ విధంగా ఇలా అల్లేసుకుంటూ రావాలి. చూశారు కదా, ఈ విధంగా ఇలా మొత్తం కూడా ఒక కలర్ ఇది, ఒక కలర్ ఇది, ఇలాగ ఒక్కొక్కటిగా మొత్తం కూడా అల్లుకుంటూ మొత్తం క్లాత్ని ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. ఇలా మనకి ఈ పైపు మొత్తం కూడా ఇలా అల్లేసిన తర్వాత అది నిండిపోతుంది కదండి, పైకల్లా వస్తుంది కదా ఆ ముక్కలన్నీ కూడా. కిందకి మనం తాడు పెట్టుకున్నాం కదా, ఆ తాడంతా కూడా కిందకి ఆ ముక్కలు అల్లేసుకున్నాయి. ఇంకా ఎక్కువైనాయి అనుకోండి కిందకి తాడుకి మనం ఈ విధంగా జరుపుకోవచ్చు. మనం పైపుల నుంచి ముక్క తీసుకున్నాం కదండి ఒక థ్రెడ్ని, ఆ థ్రెడ్ని
ఆ థ్రెడ్కి ఈ విధంగా కిందకి జరిపేసుకుంటూ ఇలా అల్లుకుంటూ రావాలన్నమాట. చూశారు కదా, ఈ విధంగా అల్లేసుకోవటమే చాలా ఈజీ అండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా ఈజీగా ఈ విధంగా అయితే అల్లేసుకోవచ్చు. పిల్లల ప్యాంట్లు కానీ ఇలాంటి పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కానీ లేదంటే శారీస్ కానీ చున్నీలు కానీ ఇలాంటివి ఉంటూనే ఉంటాయి కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే డోర్ మ్యాట్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా పైపు మధ్యలో నుంచి ఒక థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసుకొని అటువైపు ఇటువైపు అదొక కలరు ఇదొక కలరు ఇలా కదలకుండా ముడి వేసేసుకుంటూ పైనుంచి ఇలా అల్లుకుంటూ రావాలండి. ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి క్లాత్ని ఇలా జరుపుకుంటూ రావాలి. ఇలా మీకు వీడియోలో ఎంత ఎక్కువగా ఉంటుందని నేను స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. ఇప్పుడు చూపించాను కదా, అదంతా క్లాత్ అంతా కూడా కిందకి ఈ విధంగా జరుపుకుంటూ ఆ తాడు అయితే మనం ముందుగా కట్టుకున్నాం కదండి, ఆ తాడుకి ఈ విధంగా మనం ఈ విధంగా అల్లేసినటువంటి క్లాత్ ఉంటుంది కదా, ఆ అల్లేసినటువంటి అల్లాకాన్ని మొత్తం కూడా కిందకి జరుపుకుంటూ రావాలి. ఈ విధంగా అల్లుకుంటూ ఒక సైడ్ ఇది ఒక సైడ్ అది ఈ విధంగా మనం పూలు మాల కడుతాం కదండి, అదే విధంగా మనకి ఈ విధంగా చక్కగా అల్లేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనకి లోపల నుంచి ముడి అనేది పడాలండి. మనం అల్లేటప్పుడే లోపల నుంచి ఈ విధంగా ఒక ముడి అనేది పడుతుందనమాట. సో ఈ విధంగా మొత్తం కూడా అల్లేసుకోవాలన్నమాట. ఇంకా క్లాత్ అయిపోయింది అనుకోండి, మధ్యలో ఇలా మధ్యలో కొంచెం ముడి వేసేసుకుంటూ ఈ విధంగా మొత్తం కూడా అల్లేసుకోవాలి. చివరి వరకు కూడా మనం ఎన్ని క్లాత్లు అయితే పెట్టుకున్నామో అన్ని క్లాతులు ఈ విధంగా చక్కగా ముడి వేసుకుంటూ అయిపోయినప్పుడల్లా ఆ క్లాత్కి అదే కలర్ క్లాత్ ముడి వేసేసి ఈ విధంగా అయితే చక్కగా అల్లేసుకోవచ్చు. ఒక్క క్లాత్ ఉన్నా కూడా మీరు కుట్టుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే ఇక్కడ 2 కలర్స్ అయితే తీసుకున్నాను, ఒకటి గ్రీను ఇంకొకటి పింక్ అండి. ఇంకా నేను మధ్యలోకి ఒక బ్లూ కలర్ని ఇలా తాడులాగే ఏర్పాటు చేసుకున్నాను. అంటే ఆ పైప్లో నుంచి తాడు ఈ విధంగా గట్టిగా ముందుగా కట్టేసేస్తాను కదండి, ఆ విధంగా. సో ఈ విధంగా ఒకటి అది ఒకటి ఇది ఈ విధంగా మొత్తం కూడా అల్లేసుకుంటూ రావాలి. చాలా ఈజీ అండి. ఒక్కసారి చిన్నపిల్లలైనా చూసారనుకోండి చక్కగా అల్లేస్తారనమాట. అంత ఈజీ అనమాట, ఎవరైనా అల్లేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ, మనకి ఇట్లా ఎక్కువ టైం కూడా పట్టదండి. చాలా ఈజీగా మనం ఇలా టీవీ చూస్తూ కూడా చక్కగా ఇలా అయితే మొత్తం కూడా అల్లేసుకోవచ్చు. డోర్ మ్యాట్ అయితే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో డిజైన్గా ఈ విధంగా అయితే అందమైన డోర్ మ్యాట్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా చక్కగా డోర్ మ్యాట్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. ఇలా మొత్తం కూడా అల్లుకున్న తర్వాత ఇలాగ ముందుగా మనం ముడి వేసుకున్నాం కదండి, ఆ పైపు లోపల నుంచి ఒక థ్రెడ్ని అలా గట్టిగా కదలకుండా ముడి వేసేసాను కదా, అయిపోయిన తర్వాత ఆ ముడి తీసేసి ఈ విధంగా మొత్తం కూడా మనం ఈ అల్లినటువంటి క్లాత్ని మొత్తం కూడా చక్కగా ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా ఈజీగా ఎవరైనా అల్లేసుకోవచ్చండి. చాలా ఈజీ అనమాట. వీడియో ఎక్కువగా లెంత్ ఎక్కువగా ఉంది అని కాబట్టి నేను కొంచెం స్పీడ్గా పెట్టి చూపిస్తున్నానండి. సో చాలా లెంత్ అయితే ఉంది, సో అందుకని ఇంకా వీడియో నేను స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా అదొకటి ఇదొకటి అదొకటి ఇలా కలర్స్గా ఉన్నటువంటి ఒకటి అది ఒకటి ఇది ఈ విధంగా అల్లేసుకుంటూ చివరి వరకు రావాలి. ఇలా క్లాత్ మొత్తం నాకు చివరికి వచ్చేసిందండి. ఈ విధంగా మొత్తం అయితే నేను తీసేసాను. ఇంకా అది ఆ పైపు లోపల నుంచి ఒక థ్రెడ్ అనేది కట్టుకున్నాం కదా, మన బారుగా ఉంది కదా, ఆ బారుది మొత్తం కూడా ఉప్పు తీసేసి ఆ థ్రెడ్ని ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు అది మొత్తం నాకు అల్లడం అయిపోయిందనమాట. ఇప్పుడు ఆ క్లాత్ని తీసేసి, అంటే మనకు కదలకుండా ముందుగానే మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కదా, అది ఊడిపోకుండా ఉండటం కోసం సో ఈ ముడిని ఈ విధంగా చివర ఇలా 2 ముళ్ళు వేసేసుకొని ఇలా చుట్టుకోవాలన్నమాట. మనం అల్లినటువంటి ఇలా ఆ థ్రెడ్ అంతా కూడా ఈ విధంగా చుట్టేసుకోవాలి. చూశారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే మనం మ్యాట్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. చూశారు కదా, ఈ విధంగా అల్లేసుకున్న తర్వాత సూది దారంతో అక్కడొకటి టాకా వేసేసామనుకోండి, ఇంకా మనకి కదలకుండా ఉంటుంది. చూడటానికి చాలా నీట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. సో మనం ఇలా అందమైన డోర్ మ్యాట్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం మీకు పెద్ద సైజు కావాలన్నా కూడా ఇంకా కొన్ని క్లాత్లు వేసేసుకొని ఇలా అల్లేసుకోవచ్చు అండి. చాలా ఈజీ. ఒక్కసారి చిన్నపిల్లలు చూసారంటే కూడా చక్కగా వాళ్ళకి అర్థమైపోతుంది. చాలా ఈజీగా అల్లేస్తారనమాట. అంత చక్కగా ఈజీగా అల్లుకోవచ్చు. ఇలా మీరు ఒక్కసారి స్టార్టింగ్లో ఈ అల్లకాన్ని మీరు చూసినట్లయితే గమనించినట్లయితే చాలా ఈజీ అండి. ఎటువంటి డౌట్ లేకుండా ఈజీగా అల్లేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్కి చున్నీలు ఇలాగా మాకు ఓల్డ్ అయిపోయినవి ఉన్నాయని ఇలా కట్ చేసి చూపిస్తున్నానండి. ఇలా మీరు శారీ అయినా కట్ చేసుకోవచ్చు. శారీ అయినా పెద్ద చీరగా ఉంటుంది కాబట్టి అది ఒక 4-5 ఫోల్డింగ్లు వేసేసి చక్కగా కట్ చేసుకొని నేను ఇలా ఈ పైపు ఉంటే చక్కగా మనకి చాలా ఈజీ అండి. లేదంటే ఒక బ్రష్ని అయితే తీసుకోవచ్చు. బ్రష్కి కింద హోల్ పెట్టేసి అలా కూడా చక్కగా ఈ విధంగా మ్యాట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా మీకు అర్థం అవ్వలేదు అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూశారు కదా, చాలా ఈజీగా సింపుల్గా అందమైన డోర్ మ్యాట్ని ఇలాగా పాత
చున్నీలు కానీ శారీస్తో కానీ చక్కగా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మనం చక్కగా ఇంట్లో ₹1 ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఈ విధంగా డోర్ మ్యాట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా అనిపించిందో అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి రీయూజ్డ్ ఐడియాస్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా ఇలాంటివి పాత బట్టలతో రీయూజ్డ్ ఐడియాస్ చాలా వస్తూ ఉంటాయండి. తప్పకుండా మన ఇలాంటివి మందపాటి రైస్ బ్యాగ్ అయితే మనం ఇలాగ గుమ్మ ముందు వేసుకుంటూ ఉంటాం కదండి, అలా చూడటానికి చాలా ఆసంగా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో ఇలాంటివి పెద్దవాళ్ళ టీ షర్ట్స్ కానీ ఓల్డ్ అయిపోయి తీస్తూ ఉంటాం కదండి, లేదంటే చిన్నపిల్లలు ఏమైనా. సో ఒక టీ షర్ట్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తిరగలు తీసుకోవాలండి, ముందుగా తిరగలు తీసుకొని ఈ టీ షర్ట్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ మనం ఇలా బ్యాక్ సైడ్ అదే మనం ఆ ఫోల్డింగ్ అనేది అటువైపు ఉంచుకునేటట్లుగా పెట్టుకుని తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా చక్కగా ఈ విధంగా అయితే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకి లోపల రైస్ బ్యాగ్ ఉన్నట్లుగా కూడా ఉండదండి, చూడటానికి చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఒక డోర్ మ్యాట్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా పాత బట్టలు మనం వేస్ట్ అని పడేసే బదులు ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంటుందండి, చూడటానికి చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. మామూలుగా మనం చూసినప్పుడు ఇలా రైస్ బ్యాగ్ చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఇలా మనం చక్కగా ఇలా ఓల్డ్ అయిపోయినటువంటి క్లాత్స్ ఉంటాయి కదా, టీ షర్ట్స్ కానీ అలాంటివి ఈ విధంగా పెట్టేసామనుకోండి, ఒక మ్యాట్ లాగా ఉంటుంది చూడటానికి. ఇలా మనం అసలు దానిలో ఇలా రైస్ బ్యాగ్ ఉన్నట్లుగా కూడా కనిపించదండి, అంత చక్కగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా మన వేస్ట్ అని పడేసే పాత బట్టలతో ఇలా రీయూజ్డ్ ఐడియాస్ చాలా ఉన్నాయండి. నా దగ్గర ఇంకా రీయూజ్డ్ ఐడియాస్ ఉన్నాయి. సో తప్పకుండా ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో మరి ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా షేర్ చేయండి. సో ఇంకా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.